మాట్లాడే నన్ను గుర్తుపెట్టుకోవద్దు ఎవరు సరే. దేవుని మాట నేను ఏదైతే చెప్తున్నానో అదే గుర్తుపెట్టుకోండి. 5వ మాట ఏంటంటే, తండ్రి నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఈ మాట దేనికి సంబంధించిందంటే శ్రమకు సాదృశ్యం. ఈ 5వ మాటలోని ముఖ్య అంశాలు ఏంటంటే, దేవుడు తన ప్రజల ఆ ప్రేమ ఆప్యాయతల కోసం దప్పికొన్నాడు. 2వదిగా క్రీస్తు శ్రమల తీవ్రతను మనం గమనించవచ్చు. 3వదిగా వచ్చి క్రీస్తు సిలువలో మరణించక మునుపు ఇంచుమించు 18 గంటలు నీళ్లు లేకుండా దాహంతో ఉన్నాడంట. నేను రాత్రి మా అమ్మతో అన్నాను, అమ్మ నా మాటకు ముందు మజ్జిగ ఇచ్చేయండి అందరికీ అన్నాను. దీనికోసమే చెప్పాను నేను రాత్రి. ఎంతమంది నేను ఏమీ తాగకుండా ఉన్నానన్న వారు చెయ్యెత్తుతారా? నేను తాగాను. ఓకే, దేవుడు ఇంచుమించు అంటే ఆయన్ని రాత్రి పట్టుకున్నప్పుడు అప్పగించినప్పుడు సిలువ వేసి 3 గంటల వరకు ఇంచుమించు 18 గంటలు. మనం 2-3 గంటలకే నోరార్చిపోయి దాహం వేసి మజ్జిగ తాగేశారు మీరు అందరూ. మరి దేవుడు మన కోసం అంత శ్రమ పడి ఆయన ప్రేమను మనకు సిలువలో చూపించి అంత రక్తాన్ని కాచి కొరడా దెబ్బలు కొట్టారు ఆయన మీద. ఆయన మండుటంలో సిలువను మోసుకుంటూ నడుస్తూ వచ్చి అంత శ్రమ పడి ఒక్కొక్క మాట ఆయన సిలువ మీద మాట్లాడాడే. మరి మనం ఏం చేసాము? ఈ మాటలు మన హృదయాల్లో పెట్టుకోగలుగుతున్నామా? దేవుడు ఇంత శ్రమ పడ్డాడు కదా, మరి మనం ఆయనకి తగ్గట్టుగా జీవిస్తున్నామా? ఏది మనల్ని ఆయాసపరుస్తూ అందరికి అనుకూలంగా ఇవ్వకపోతే మత కొల్లాలు రేగిపోతాయి అనే ఉద్దేశంతోనే ఆయన ఎలా ఇచ్చేశారు? మందు తాగి చనిపోయారు అని రిపోర్ట్ ఇచ్చేశారు. అదే గనక కాదు హత్య చేశారు అని రిపోర్ట్ ఇచ్చి ఉంటే గనక యావత్ ప్రపంచం అంతా కూడా రాజమండ్రి దిగిపోతుంది. సో దేవుడు అలా చేయలేదు. కానీ పిలాతు రాజు ఆయన ప్రజల మాటను విని ఎల్ల కల్లోలం అయిపోద్దని చెప్పి దేవుడికి సిలువ వేసామని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ పిలాతు భార్య వచ్చి, అయ్యా ఆయన బతుకుతుంది, నువ్వు ఆయనకి సిలువ వేయొద్దు, ఆయన గొప్పవాడు అని చెప్పింది. అయినా పిలాతు తన భార్య మాట విన్నాడా? వినలేదు. కానీ క్షమాగుణం కలిగి ఉన్నాడు గనక పిలాతు రాజు కూడా ఏదో ఒక రోజు దేవునితో కలిసి ఉంటాడని మనసులో అంగీకరించి ఉంటాడు. కానీ మేమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు మనం కూడా శ్రమలు ఇన్ని చూసి మనం వెనకబడిపోతున్నామే. ఇవన్నీ వదిలేసి, దేవా నేను నీతో ఉంటాను అయ్యా, మనుషుల వైపు చూశాను, మనుషుల కోసం నేను తప్పికొన్నాను అయ్యా, నన్ను వారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి నేను తల తాపత్రయపడిపోతున్నానే. కానీ నేను నీ కోసం శ్రమ పొందితే లోకంలో ఉన్న వాటికంటే నువ్వు నన్ను గొప్పగా హెచ్చిస్తావు. ఆమేన్. అయ్యా, ఎవరైతే నిన్ను చులకంగా చూసి హేళన చేశారో వాళ్ళలోనే నిన్ను తలగా ఎత్తుతాడు దేవుడు. ఇప్పుడు మనకి దేవుడు అక్కడ వాటర్ అడిగాడు. వాటర్ అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చారు? చేదు ఇచ్చారు. అది వెనిగర్ అని లేదా పుల్ల ద్రాక్ష రసం అని ఉంది. ఇప్పుడు